నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఆల్ ముత్లా నగరం అయితే కొత్తగా నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది కువైటీలు అక్కడికి వెళ్ళి వాళ్ళైతే అక్కడ జీవిస్తూ ఉన్నారనమాట. అలాగే ఈ కొత్త నగరం ఏదైతే ఉందో ప్రవాసుల ప్రాణాలు అయితే తీసుకుంటూ ఉంది. పని చేసే చోట నుంచి పైనుంచి కింద పడి అమాయక ప్రవాసులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాగే ఇళ్లకు సంబంధించిన యజమానులు రక్షణ మరియు భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో అనవసరంగా ప్రవాస కార్మికులు చనిపోతూ ఉన్నారనమాట. ఇంతకు ముందు చూసుకుంటే ఈజిప్టియన్లు కానీ, భారతీయులు కానీ, అలాగే ఇతర దేశాలకు సంబంధించిన బంగ్లాదేశ్కు సంబంధించిన ప్రవాసులు కానీ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ యొక్క ఆల్ముత్తల నగరం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ నిర్మాణంలో ఉన్న భవనాలపై నుంచి కింద పడ్డారు. తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని ఆల్ముత్తల నగరంలోని ఒక షాపింగ్ మాల్లో ఎత్తైన ప్రదేశం నుంచి ఒక భారతీయ ప్రవాసుడు పడిపోయిన ఘటన పైన భద్రతా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే గాయపడిన భారతీయుడిని ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం అతను ఆల్ జహరా ఆసుపత్రికి చేరుకున్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఘటనకు గల పరిస్థితులు, కారణాలను నిర్ధారించేందుకు అధికారులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అలాగే అతడు పైనుంచి కింద పడ్డాడంటే కానీ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడా, లేకపోతే ఎవరైనా తోస్తే కింద పడిపోయాడన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది. కాబట్టి కువైట్లో భవన నిర్మాణ రంగంలో బేల్దారి పనులు చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, తాపి మేస్త్రి అంటారు కదా, ఎవరైతే పని చేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా చేయనన్నా. మనల్ని నమ్ముకొని ఇంటి దగ్గర మన యొక్క కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళను బాగా చూసుకునేందుకు, వాళ్ళకు సంబంధించి మంచి భవిష్యత్తు పిల్లలకి ఇచ్చేందుకు దేశానికి వచ్చి మనం కష్టపడుతూ ఉన్నాము. మీరు పని చేసే చోట ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే కానీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద భవనాల మీద పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ మీ యొక్క ఆరోగ్యం అలాగే మీ యొక్క భద్రతా రక్షణ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.